ఇక సైబర్ నేరగాళ్ళు కొత్త ఆట షురూ చేసిళ్ళు. తెలిసిన వ్యక్తుల పేర్లతో బురుడి ఆదమరిస్తే వాట్సాప్ గల్లంతు, ఖాతాలు ఆధీనంలోకి తెచ్చుకుంటున్న వైనం. ఇది వాట్సాప్ లోకం, చాలామంది దానిని చూడకుండా ఎక్కువసేపు ఉండలేరు. అందుకే సైబర్ నేరగాళ్ళు దానిపై కూడా కన్నేసిళ్ళు. చూడండి, ఏ అయితే మీరు వాట్సాప్ వాడుతున్నారో ఎక్కువసేపు వాట్సాప్ వాడినా కూడా సైబర్ నేరగాళ్ళ మీ వాట్సాప్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం కూడా ఉందనేటువంటి ప్రధానమైన నేపథ్యం ఉంది. దానికి సంబంధించిన ప్రధాన వార్త. ఆదమరిస్తే వాట్సాప్ను కొట్టేసిన అంటే అందులో ఫోన్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, వృత్తిపరమైన వ్యక్తిగతమైన సమాచారం అంతా చోరీ చేయడం అన్నమాట. వనజ ఇటీవల ఆమె పిల్లలు చదువుతున్న విద్యాసంస్థలో పనిచేసే ఉపాధ్యాయురాలు ఫోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నా వాట్సాప్ రీఇన్స్టాల్ చేసుకుంటున్నా, పొరపాటున నెంబరు బదులు మీది ఇచ్చా, కోడ్ మీకు వచ్చింది, దాన్ని నాకు పంపండి అన్నది దాని సారాంశం. తెలిసిన వ్యక్తే కదా అన్న ఉద్దేశంతో వనజ తనకు వచ్చిన కోడ్ను అమ్మకు పంపారు. అంతే, వెంటనే వనజ వాట్సాప్ పనిచేయడం మానేసింది. ఏమైంది అర్థం కాక అయోమయానికి గురయ్యారు. నిపుణులతో మాట్లాడితే వాట్సాప్ నేరగాళ్ళ వారు అదనలోకి తెచ్చుకున్నారని చెప్పారు. ఇలా పావులు కదుపుతున్న నేపథ్యం సైబర్ నేరగాళ్ళ రకరకాల మార్గాలు అనేక మంది ఫోన్ నెంబర్లు, ఫోటోలు, మెయిల్ ఐడీలు వంటి వివరాలు సంపాదిస్తారు. వాటి ద్వారా పావులు కదపడం మొదలు పెడతారు. సమాచారాన్ని తస్కరించేందుకు వారి ఫోన్లో ఆయా వ్యక్తులు వాట్సాప్ని ఇన్స్టాల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వనజకు మెసేజ్ పంపినట్లు ఇతరులకు కూడా మెసేజ్ పంపి కోడ్ కోసం తొందర పెడతారు. కోడ్ పంపితే వనజకు ఎదురైన అనుభవమే వారికి ఎదురవుతుంది. వాట్సాప్ నేరగాడి అదనలోకి వెళ్ళిపోతుంది. గొలుసుకట్టు కథ మొదలు. ఇదిగో గొలుసుకట్టు మోసం. ఒకరి వాట్సాప్ అదనలోకి తెచ్చుకోగానే నేరగాడు అందులో ఉన్న వారందరికీ మెసేజ్ పంపడం మొదలు పెడతాడు. వాట్సాప్ రీయాక్టివేషన్లో భాగంగా పొరపాటున తన నంబర్ బదులు మీ నెంబర్ ఇచ్చినని మళ్ళీ పాత కథ చెప్తాడు. వచ్చిన కోడ్ను తనకు పంపమని అడుగుతాడు. అడుగుతున్న తెలిసిన వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా తెలిసిన వారిదే కాబట్టి సాధారణంగా ఎవరికి అనుమానం రాదు. వచ్చిన కోడ్ను పంపుతారు. దాంతో వారి వాట్సాప్లో డేటా మొత్తం చోరీ చేసి వాటి ద్వారా మరింత మందిని బొలతో కొట్టిస్తాడు. డేటాను అడ్డం పెట్టుకొని బెదిరిస్తాడు. మోసాలకు దిగుతాడు. అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని అడిగి ఇబ్బందులకు గురి చేస్తారు. ఇది మరి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన నేపథ్యం ఉంది. మరి అది వాట్సాప్ ఏ విధంగా ఉందో, వాట్సాప్ వాడేటోళ్ళు ఏ విధంగా మోసపోతారన్నటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త జైబీన్ దినపత్రికలో ప్రధాన వార్తలు కూడా రాయడం జరిగింది. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. పే బ్యాక్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.